ఊరా ఇది కదా మీ ఊరా? రే కాంచీపురం రా. కంచి నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారు. ఓ 20 టికెట్లు తీసుంచు ఫ్రంట్ రోలో. ఓకేరా. ఏంటి అందరూ వచ్చేసారు. వచ్చారా? బాబులు కూడా తీసుకొచ్చారే. ఎలా ఉన్నావు? ఏత బాగున్నావా? సరే పొలంలో ఏం వేసా? ఏమీ వేయలేదు, ఖాళీగా పడుంచా. మరి ఇంకే నాతో పాటు సర్కస్ చేరుకోండి. నేను రాను, మన కుటుంబం సర్కస్ నడితే కదా, అందరం తీసుకుపో. పిన్ని నువ్వు అనుమను ఇప్పుడే తీసుకెళ్తాను. చాలే ఊరుకోరా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎన్న క్లాసు? 10. సరిపోయింది. ఏంటి బామ్మా ఇప్పుడు ఏమైందని? బాగున్నాను కదా. నేను ఊరుకోమని చెప్పు. ఎలా అల్టో లోపలికి వెళ్దామా? నీకు ఇష్టమని ఇంట్లో పూర్ణాలు చేసి తీసుకొచ్చాను. బెల్ బెల్ కూడా సరే. మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకోబోతున్నా. ఎవరు వస్తారు? నువ్వు నువ్వు రా బాబాయ్. మనుషులు పంపిస్తా. చూడండి, బిడ్డ తెచ్చిన తినేలో బెల్లు కొట్టేశారు. ఈడనే తీసుకుపోయాడు. మీరు ఒకసారి నువ్వు ఊరికే నష్టపెట్టుకో. ఏమా అమ్మా, ఇదిగో నేనేనమ్మా. ఇదిగో హలో హలో, మిమ్మల్నేనండి పిలుస్తున్నా చూడండి. నేనేనమ్మా. ఎవరినబ్బా? గుర్తున్నావా? ఎవరు మీరు? ఏమ్మా మేము గుర్తురాలేదా? నువ్వు 2 ఏళ్ల క్రితం మా ఊరికొచ్చావు. బోధిధర్మ వంశం వాళ్ళందరినీ విచారించిపోయావు. అది నేను కాదే. ఏటండి పిల్లెట్టంటది? ఏం మీకు కూడా గుర్తురాలేదా? లేదే. మన ఇంటికి వచ్చి మనందరికి రక్త పరీక్షలు చేసింది కదా. మన వంశం గురించి కూడా అడిగినే. అవును, అమ్మాయి కొంచెం లావుగా ఉన్నట్టుందే. ఊరుకండి చాలుగానే. ఏమ్మా మా ఇంటికి వచ్చి మా అరవింద్ గురించి ఎన్నో వివరాలు అడిగితే మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అరవింద్ ఎవరో నాకు తెలీదు. ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏటండి ఈ పిల్ల ఇట్టా చెప్పి వెళ్తుంది? నాకు ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూసినట్టున్నదినా. రేపు ఈ గిఫ్ట్ తనకి ఇవ్వగానే ఇది చూసి నన్ను ప్రేమించేయాలి. ఐ లవ్ యు. వావ్, ఇట్స్ సో నైస్. ఇది నేనే చేశాను. నిజంగానా? మీకు ఇవి చేయడం కూడా తెలుసా? వావ్. ఏం రాసిందో చదివి చూసి I love you. Oh, thank you. I love you too. నా ఫ్రెండ్ మాల్తీకి డాల్స్ అంటే మహా ఇష్టం. దానికి కూడా ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు దీన్ని చూస్తే లాక్కుపోతుంది. నెక్స్ట్ టైం దానికి ఒకటి చేసేవ్వండి, ఓకే? బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ లవ్లీ. థ్యాంక్ యూ. సరే, నేను బయలుదేరుతున్నాను. మీరు వస్తారా? నేను వస్తారా? కమ్. One minute. ఏరా గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను. సూపర్ సూపర్. రే అరవింద్ గిఫ్ట్ ఇచ్చాడు రా. ఏమంది? ఐ లవ్ యు టూ అంది. కంగ్రాచులేషన్స్. లేదురా, ఐ లవ్ యూ టూ లో ఏ ఫీలు లేదురా. చూసావా మాట్లాడేవన్నట్టు వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు అమ్మాయిలు ఏం మాట్లాడినా లవ్ యూ అనే. అబ్బ కొడుకుతోనూ ఐ లవ్ యూనే, అమ్మ కూతురుతోనూ ఐ లవ్ యూనే. అంతా టాటా బై బై మాదిరి అయిపోయి సిచ్యువేషన్ వేరే విధంగా మారుతోంది. ఇప్పుడు నేను ఏటీఎంలో ఉన్నాను, అతను బయట ఉన్నాడు. ఇవాళ ఐ లవ్ యూ అంటూ గిఫ్ట్ ఇచ్చాడు. ఏదో చెప్పి మేనేజ్ చేశాననుకో. ఏం చేద్దాం? జాగ్రత్త, మనకి ఇబ్బంది కలగకుండా విషయం చెప్పు. గుర్తుపెట్టుకో, అతను మనకు అవసరం. కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. అసలు క్యాబ్ కూడా ఇవ్వదురా. ఏం చేయమంటావు? ఓకే ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బై. వస్తుంది, తర్వాత మాట్లాడతా. వెళ్దామా? అరవింద్, ఒక 2 minutes ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. హాయ్ అంకుల్.
రామా శుభ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే. తీసుకొచ్చావా? తెచ్చాను. నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? 4 months ముందే పూర్తి చేశాను. ఇప్పుడు చైనాకి US కి థీసిస్ పంపాను. ఇక్కడ కూడా పర్మిషన్ అప్లై చేశాను. వెరీ గుడ్. నా కోసం పెద్ద రిస్కే తీసుకున్నారు అంకుల్. ఊరికే ఉండేది కదమ్మా, నీకు ఉపయోగపడింది కదా. ఇన్స్పెక్షన్ రేపు. ఈ లో పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఆ అబ్బాయితో చెప్పావుగా? హాయ్. రేపు 10 o'clockకి ఫ్రీగా ఉంటారా మీరు? కొంచెం మాట్లాడాలి. ఓ మాట్లాడుకుందాం. నేను కూడా కొంచెం మాట్లాడాలి. ఇద్దరం మాట్లాడబోయేది ఒకే విషయం గురించి అనుకుంటాను. ఓకే. బాయ్. బాబాయ్. రై ఎవరు అమ్మాయి? చూసారా? నాకు బాగా పిలుస్తాను ఉండండి. రై ఆగరా. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? అది 2.5 నెలలుగా తెలుసు. 2.5 నెలలుగా? తను సంవత్సరంన్నరగా నీకోసం చదువుతాను తెలుసా నీకు? ఛే, ఏదో పరిశోధన కోసం కోతి కావాలని వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం చూశాను. తను కోతిని పరిశోధించడానికి అది వచ్చింది, నిన్ను పరిశోధించడానికి. తను సంవత్సరాల క్రితమే మన ఊరికి వచ్చి బోధిధర్మ వంశం వాళ్ళు ఎవరని అడిగి మన బంధువులందరికీ రక్త పరీక్ష చేసింది. బోధిధర్మ చిత్రపటాన్ని, నీ ఫోటోని తేరిపారు చూసి నీ పేరేంటి, నువ్వేం చేస్తుంటావని నన్ను అడిగింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఇక్కడ చూశాను. పైగా ఏమీ ఎరగనట్టు నటించింది. నువ్వు అసలు తెలియవంది. మీ పిన్ని అప్పుడే చెప్పింది. నేనే నమ్మలేదు. ఇప్పుడేమో నిన్ను దించి టాడా చెప్పాల్సిందే. అరవింద్, ఏంటి ఇప్పుడే డ్రాప్ చేశాను? ఎవరు నువ్వు? నన్ను 1.5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నావా? చెప్పు. అరవింద్, ఏం ఆశించి నన్ను ఫాలో అవుతున్నావు? అది అరవింద్ అది కాదు, నా మాట. ప్లాంట్ పథకం ప్రకారం మోసం చేశావు. అరవింద్, రేపు నేను నీతో మాట్లాడతానన్న దేని గురించే. నేను ఒక పరిశోధన చేస్తున్నాను. పిచ్చి వాళ్ళు అన్నీ నమ్మేశాను. తను నీ వెనకాల తిరుగుతోందేంట్రా అని అందరూ అడిగారు. ఈ పురకి ఎక్కి చావలా. అబద్ధం, అంతా అబద్ధం. ప్రాణాలతోనే నన్ను పోస్ట్ మార్టం చేశావు. నేను ముందే చెప్పాలని ప్రయత్నించాను అరవింద్. ఎందుకు చెప్పాలి? ఈ ఎలక్కి కుందేలకి కారణాలు చెప్తున్నావా ఏంటి? నేను 2వ రోజే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వే లవ్ అది ఇది అనుకుని కన్ఫ్యూజ్ అయ్యావు. నేను లవ్ చేయట్లేదని చెప్తే ఎక్కడ నువ్వు ఈ పరిశోధనకు ఒప్పుకోవనని భయపడి చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. షేక్ హ్యాండ్ ఇస్తేనే లవ్ అని నువ్వు అనుకుంటే దానికి నన్నేం చేయమంటావు? మాట్లాడకు. నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వు. నీ పనవ్వాలంటే ఏవైనా చేస్తావు. ఏం కావాలన్నా ఇస్తావు. వద్దర్వింద్, నువ్వు అన్నదానిలో వేరే అర్థం వస్తుంది. అన్న అర్థాలు రావాలని అన్నాను. ఆడపిల్లలతో మసలుకోకపోవడం నీ తప్పు. పుట్టిననాటి నుంచి ఏనుగు, ఒంటె, సింహం లాంటి మృగాలతో పెరిగి నీకు ఓ ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడినా లవ్వనే అనిపిస్తుంది. అవును, లవ్వనే అనిపించింది. నువ్వన్న ఏ మృగమో నన్ను చూసి నవ్వను లేదు, నటించడం లేదు. నువ్వు నవ్వావు, నవ్వాను. నువ్వు చేసినది తప్పు కాదు. నేను లవ్ చేయడం మాత్రం తప్పు కాదు. అవును, లవ్ తప్ప ఇంకేం తెలుసు నీకు? పోయి చెత్త కుప్పలో పడే నీ లవ్వు.